మనుషులు వస్తున్నాడుగా, అడ్డంకిలకు వస్తావు, కనబడుతుందా లేదా, కనిపించిందా లేదా, నువ్వు వస్తున్నాడు కనిపించిందా లేదా? కొంచెం వెరైటీగా ఉందా? ఒకటేనా? సరే. ఓహో, దెబ్బ రొట్టెలు అంటే ఇదేనా? ఓకే ఓకే. చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రెజెంట్ అయితే మేము రావులపాలెంలో నైట్ స్టే చేసాం. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఎక్కడికి అంటే వయా అమలాపురం టు కాకినాడ బీచ్ నుంచి మళ్ళీ అన్నవరం వెళ్ళిపోతున్నాం. సో ఈ జర్నీ అంతా చాలా 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 బాగుంటుంది, ఎందుకంటే కంప్లీట్లీ కోనసీమ రూట్లో అయితే మేము జర్నీ చేస్తున్నాం. సో వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ప్రజెంట్ వచ్చేసి హోటల్ పక్కనే కోనసీమ లాడ్జ్ అని. రూమ్స్ అంతకేం బాగా, కానీ రేట్ మాత్రం చాలా 1000 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా లేట్ చేయకుండా మనం గోప్రో వీలో వచ్చేసి మనం మాట్లాడుకున్నాం. గైస్, ఇప్పుడు ఏదైతే రోడ్ ఉందో ఇలా వెళ్ళినా మనకి ఈజీగా వస్తుంది అన్నవరం. బట్ ఈ ఎంట్రన్స్ చూసారా, ఇది కోనసీమ ముఖద్వారం అనమాట. సో దీని లోపల నుంచి ప్రాపర్ కోనసీమ ఊర్లన్నీ మనకి టచ్ అవుతాయి. ఇప్పుడు మనం వెళ్ళేది ఇలానే అమలాపురం నుంచి యానం నుంచి కాకినాడ నుంచి డైరెక్ట్ అన్నవరం. సో ఇవాళ మన డెస్టినేషన్ ఎక్కడికంటే అన్నవరం. ఎర్లీ మార్నింగ్ మేము ప్రిఫర్ చేసుకున్నాం ఈ కోనసీమ కంప్లీట్లీ. అంటే ఎర్లీ మార్నింగ్ అనమాట. ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది ఈ కోనసీమ మార్నింగ్ విజువల్స్ చాలా బాగుంటాయని నేను అందుకే రావులపాలెంలోనే మేము స్టే తీసుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మేము యాక్చువల్లీ అమలాపురం వెళ్ళిపోతాం అనుకున్నాం రాత్రి అని. అమలాపురం ఇంకా 28 కిలోమీటర్స్ ఉంది గైస్. ఇప్పుడే సైన్ బోర్డ్ చూసాను. యాక్చువల్లీ అమలాపురం వెళ్ళిపోయి అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అమలాపురం నుంచి డైరెక్ట్ కాకినాడ బీచ్ వరకు. అదే కాకినాడ దగ్గర ఉప్పాడ బీచ్ ఉంది కదా, ఉప్పాడ సినిమా తీశారు, అక్కడ ఒకసారి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ అన్నవరం వెళ్ళిపోతాం అనుకున్నాం. బట్ ఎందుకో నిన్న చాలా టైర్డ్ అయిపోయింది, బాడీ అంతా టైర్డ్ అయిపోయింది. సో అందుకోసమే రావులపాలెంలోనే స్టే తీసుకున్నాం. నిన్న బిర్యానీ మాత్రం గాయస్ రావులపాలెంలోనా, అది రెస్టారెంట్ పేరు ఏంటి, ఆర్కేనా ఏదో సరిగా ఐడియా లేదు. సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది. కుండ బిర్యానీ, కుండలో వేసిస్తారు. ఏం లేదన్నమాట, అంటే కుండలో వేసిస్తుంటే ఏదైతే ఆ దువా ఉందో ఆ పొగ అంతా ఫ్లేవర్ చాలా బాగుందన్నమాట. మనుషులు వస్తున్నాడుగా, అడ్డంకిలకు వస్తావు, కనబడుతుందా లేదా, కనిపించిందా లేదా, నువ్వు వస్తున్నాడు కనిపించిందా లేదా? ఎంత సడన్ జరికేలాగా ఇచ్చాడు, గుద్దేసేవాడిని. అంటే చూసుకొని వచ్చాడా, కావాలని వచ్చాడా, చూడకుండా వచ్చాడా? ఇక్కడ అంతా కొంచెం వెరైటీగా డ్రైవ్ చేస్తారు, ఒక్కడికి ట్రాఫిక్ సెన్స్ ఉండదు, ఏముండదు అసలు. అండ్ గాయ్స్, అన్నవరం గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ గాడ్ అనమాట. నాకు అంటే గాడ్స్లో ఫేవరెట్ అంటవేట్రా బాబు, మెంట్లోనే ఉన్నామని అనుకుంటారేమో మీరు. బట్ యా, నాకున్నారు ఫేవరెట్ గాడ్స్ ఉన్నారు. మీరు ఏమనుకున్నా నాకు పర్లేదు. సో నాకు ఇయర్లీ ఒక్కసారైనా నేను వెళ్తుంటాను అన్నవరం. చూడండి గాయ్స్, అట్టు చూసినా కొబ్బరి చెట్లే. ఇది కదా, ఇది ఆంధ్ర. నాకు లిటరలీ 23 కిలోమీటర్స్ టు గో అమలాపురం. మీరు సినిమాలో చూసి ఉంటారు, ఇక్కడ ఇలాంటి లొకేషన్స్లోనే షూటింగ్ అవుతుంటాయి. వావ్, వాట్ ఏ బ్యూటీ ఆఫ్ నేచర్ మ్యాన్, వాట్ ఏ బ్యూటీ ఆఫ్ నేచర్. అదే ఇందాక చెప్పాను కదా, ఇలాంటి బ్రిడ్జ్లో ఉన్న बाबा क्या सीन है भाई, क्या सीन है.
ఇప్పుడేమో కానీ ఇంక ఎగ్జాక్ట్గా ఇంకొక 25 days ఉంది గాయస్. 25 days. ఆంధ్ర వాళ్ళకి ఉన్నది అదొక పెద్ద పండగ సంక్రాంతి అనేది. ఎస్పెషల్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఇచ్చి పడేస్తారు ఆ టైంలో మాత్రం. దిస్ ఇస్ కోనసీమ. దిమ్మ తిరిగిపోయింది అసలు కోనసీమ రోడ్లు చూసి. అదో చెప్పాను కదా, సినిమా షూటింగ్లు అన్నీ ఇలాంటివే జరుగుతాయి అనమాట. ఇక్కడ ఈ లొకేషన్లో జరుగుతాయి. ఇది బ్రేకప్ సీన్లు, గీత గోవిందం సీన్లు. ఎటు చూసినా కాలేజ్ అమ్మాయిలే, ఎటు చూసినా ఇందాక నుంచి కాలేజ్ అమ్మాయిలే. బ్రో ఏమో మారేడుమల్లి వెళ్తాం అన్నాడు, నాకేమో మారేడుమల్లి వెళ్ళడం ఇష్టం లేదు. చూద్దాం, కుదిరితే మారేడుమల్లి వెళ్తాం, లేకపోతే లేదు. ఏంటి బ్రో వందలో కొడుకుని వెళ్ళిపోతున్నాడు. ఓకేలే, మంచిదేలే, వర్షం పడితే మళ్ళీ. లిటరలీ ఎవ్రీ 5 kilometers ఒక ఒక హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది. జయ హనుమాన్. చూడండి కదా, మొత్తం కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, ఎటు చూసిన కొబ్బరి చెట్లే. ఎంత బాగుంది గాయస్, అంత బాగుంది. ఫస్ట్ టైం లైఫ్లో కోనసీమ రావడం. బ్రో చిన్నగా వెళ్ళి బ్రో, చిన్నగా. బ్రోది తెలంగాణ, ఎంతవరకు ఆంధ్ర ఎప్పుడు రాలేదు. ఆంధ్ర చూద్దాం మనిషి నాతో పాటు వచ్చాడు. తర్వాత అడుగుతాను ఎలా ఉంది కోనసీమ అని. నాకైతే అదో ఇంకో చెప్పాను కదా, మళ్ళీ ఇంకో హనుమాన్ స్టాచ్యూ. శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బీటెక్ కాలేజ్ అనుకుంటా. ఇది కదా గాయస్, ఇది విలేజ్ వైబ్స్. స్వచ్ఛంగా, ప్యూర్గా, ఎక్కడ ఉంటే ఎలాంటి డిసీజెస్, ఎలాంటి జబ్బులు. చాలా బాగుంటుంది లైఫ్. ఒక 50K శాలరీ ఇచ్చేసి ఎక్కడ ఉండిపోరంటే హ్యాపీగా ఉండిపోతాను. ప్రశాంతంగా ఉంటుంది లైఫ్. ఆఫ్టర్ సెకండ్ ఇన్నింగ్స్ పెళ్లి చేసుకొని ఇలాంటి ఏరియాలో ఉండిపోతే అంతకుమించి ఇంకేం ఉండదు గాయస్. ఎందుకు హైదరాబాద్ ఒకసారి క్లైమేట్ చూడండి. ఇది మాన్సూన్ కాదు, ఇది వింటర్ సీజన్. ఒక ఫాగీ ఒకటే లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 8 అవుతుంది, 7:50 అవుతుంది. ఒక ఫాగీ లేదు. ఫాగీ కూడా త్వరలో వస్తుంది సంక్రాంతి టైంలో. అది ఒకటే తక్కువ. చాలా బాగుంది లిటరల్లీ కోనసీమ. ఎస్పెషల్లీ నాకు ఈ వైబ్స్ చాలా నచ్చాయి గైస్. అంటే రోడ్డు పక్కన బండ్లు, టిఫిన్ బండ్లు, రోడ్డు పక్కన ఈ బస్ స్టాప్లు, అక్కడక్కడ హనుమాన్ స్టాచ్యూలు. ఏదో ఎప్పుడు చెప్పాం కదా, రోడ్డు పక్కన, ఇవన్నీ రోడ్డు పక్కనే. చాలామంది, కొంతమంది యూట్యూబర్లు నార్మల్గా కారులో అలాంటి వ్లాగ్స్ చేశారు కానీ కోనసీమ. బట్ గోప్రో వ్యూలో మోటో వ్లాగ్ ఇప్పటివరకు ఎవరు రే నీ అబ్బా మనిషివా పశువురా నువ్వు. అదే చెప్తున్నాం కదా ఇందాక నుంచి, ఆంధ్రాలో ఏమైనా ఒక నచ్చని విషయం ఏదైనా ఉందంటే ఈ డ్రైవింగ్ సెన్స్, డ్రైవింగ్ స్టైల్ అసలు చాలా దారుణం గాయస్, చాలా దారుణం. అటు సైడ్ అక్కడ చూడండి పొలాలు, బ్యాక్ సైడ్ పొలాలు. ఏమాటిగా మాట చెప్తాను మీకు, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కావాలంటే, ఒక హెల్దీ లైఫ్ స్టైల్, అంటే
ఎలాంటి రోగాలు రాకూడదు, ఎలాంటి పొల్యూషన్ ఉండకూడదు, మంచి ఆరోగ్యంగా ఉండాలి అంటే సో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు లివ్. స్వచ్ఛంగా ప్యూర్గా ఉండాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు లివ్. ఏ పిల్లలు హాయ్ హాయ్ హాయ్. ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఉందా? ఆహా. స్టాప్ కోసం అవుతుండే, నేను ఆ పక్కన నుండి చేస్తున్నాను. ఇంకో హనుమాన్ స్టాచ్యూ. ఎన్ని హనుమాన్ స్టాచ్యూలు రా అయ్యా. బా 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 సూపర్ అంటే సూపర్, సూపర్ అంటే సూపర్. ఇదేం మేకింగ్ రా బాబు, ఎలా చేస్తున్నారా? కొంచెం వెరైటీగా ఉందా? టిఫిన్ ఇది కాదా? ఒకటేనా? సరే సరే. ఓహో దెబ్బ రొట్టెలు అంటే ఇదేనా? ఓకే ఓకే గైస్, జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేశాను. అసలు బ్రేక్ఫాస్ట్ చూడండి, కంప్లీట్లీ వెరైటీగా ఉంది. ఈ కొబ్బరి పీచులు ఉంటాయి చూసారా, కొబ్బరి పీచులతోటి పైనుంచి కాలుస్తున్నారు. మోస్ట్ అథెంటిక్ ఫుడ్ ఐ హ్యావ్ ట్రైడ్ టుడే. రై 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 డియో డియో డిచుక్ డిచుక్ డిచుక్. నిజంగా ఈ విజువల్స్ చూస్తుంటే నాకు ఎగ్జాక్ట్గా నాకు ఉడిపి, కర్ణాటకలో ఉడిపి వెళ్ళాం కదా, ఉడిపినే గుర్తుకొస్తుంది నాకు. అంటే నేను చిక్మంగళూరు నుంచి ఉడిపి వయా ఆగుంబే ఘాట్ నుంచి వెళ్ళాను. ఇదే ఇయర్లో ఒక 3 months బ్యాక్ ఆగుంబే ఘాట్ ఎగ్జాక్ట్గా నాకు అవే లొకేషన్స్, అవే విజువల్స్ నాకైతే గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు నా బాధ ఏంది, యానంకి వెళ్ళగలలే. షిట్ 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 షిట్. హాయ్ బ్రో, యానంకి వెళ్ళాలి బ్రో, యానంకి వెళ్ళగలలే. యానం మీద నుంచి కాకినాడ వెళ్ళాలి. ఈయన అడుగుదాం ఒకసారి. సో ఇప్పుడు ఎక్కడికంటే డైరెక్ట్ యానంకి వెళ్తాను. యానంలో ఒక సబ్స్క్రైబర్ ఉన్నాడు, ఆ సబ్స్క్రైబర్తో కలవాలి. ఇదేనా మీ ఇల్లు? అక్కడ ఎవరిది బండి? గైస్, హీజ్ కిట్టు, హీజ్ మై సబ్స్క్రైబర్. సో ఎప్పటి నుంచో మీట్ అవ్వాలని అనుకున్నాం, అండ్ ఫైనలీ మీట్ అయ్యాడు. ఆ బ్రో నా ఫ్రెండ్, తెలుసా? అదే అదే. గాయస్ ఫైనలీ ఏదో బీచ్కి అయితే వచ్చేసాము. బ్రో వెనకతో ఉన్నాడా? ఓకే. ఆ వాటర్ జస్ట్ చూడండి ఎక్కడ వరకు వస్తుంది, అంటే మధ్యలో వేసుకుంటుంది కదా నార్మల్గా వేరే బీచెస్కి, అదిగో అదిగో ఎక్కడ వరకు వస్తుంది. ఇదే రోడ్లో ఉప్పిన షూటింగ్ అయిందనమాట. అంటే బస్సెస్ అంటే ఉప్పిన సాంగ్స్ ఉంటాయి కదా, బస్సు వచ్చి అందులో హీరోని దిగడం ఇదే రోడ్లో అనమాట. అయ్యా ఎక్కడ వరకు తులుతుంది వాటర్ మాత్రం. చూడండి బీచ్, అక్కడ ఒక 4 షిప్పులు ఉన్నాయి. ఉప్పెన మూవీ ఇక్కడే షూటింగ్ అయింది. హాయ్ 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 హలో. పిల్లలు సరదా చూడండి, నన్ను చూసి బైకర్ని చూస్తే చాలు పిల్లలు మాత్రం వీళ్ళకొక ఫీల్ అనమాట. అయ్యా అమ్మా, ఎన్ని స్కూల్ బస్సులు రా అయ్యా. అబ్బా ఏంట నీ బాధ.
రైడర్ 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 భలే గురుతారు వీళ్ళతో, సరదా బాగా ఉంటుందా. అన్ని స్కూల్ బస్సులేరా బాబోయ్. అదో మళ్ళా వీళ్ళు కూడా అంతే. వీళ్ళందరూ నన్ను చూస్తుంటే బయ్యసని యాదవ్ అంత క్రేజ్ ఉంది నాకు ఇప్పుడు. హాయ్ 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 హాయ్. ఇది ఒకలా ఇది ఇంకో స్కూల్ బస్ మిగిలిపోయింది. గాయస్ ఫైనల్ ఇదనమాట కాకినాడ బీచ్. చాలా బోట్లు ఉన్నాయి. సో కాకినాడ బీచ్ కాదు, సారీ ఉప్పాడ బీచ్. బోల్డ్ అని ఇక్కడ సడన్గా అక్కడ చూడండి ఒక్కసారి అలా లెగుస్తుంది. ఇక్కడ కూడా లేవచ్చేమో. అక్కడ ఇదంతా చేపలు పట్టేటోళ్ళు అనమాట. ఉప్పాడ బీచ్ ఇది. ఈ ఉప్పాడ బీచ్ చూస్తే నాకు ఉప్పనే సినిమా గుర్తుకొస్తుంది. సినిమా అంతా అక్కడే షూటింగ్ అయింది. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ అక్కడ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది. గాయస్ ప్రెజెంట్ వచ్చేసి అన్నవరం దగ్గరలో అయితే ఉన్నాము. అక్కడ మీకు క్లియర్గా చూడొచ్చు, క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ నుంచి చూడండి గాయస్, క్లియర్గా కనిపిస్తుంది అన్నవరం టెంపుల్. గాయస్ ఇక్కడ నుంచి రత్నగిరి వాస సత్యదేవ నమో నమ. ఇది వచ్చేసి స్వర్ణ భీష్ణప్రదం సత్యదేవ రథం. మనకి తెలుగు అంత రాదు ఏమనుకోకండి. ఆహా ఆహా ఓ ఓ ఓ ఓ లో గేర్లో వెళ్తామా, హై గేర్లో వద్దు. ఈ సర్వ పాపహరం సత్యమాల ధారణం ప్రదాయాకం సత్యదేవుని నిదర్శనం. బాబా ఏం ఫీల్ ఉంది మావా, నిజంగా తిరుపతి వెళ్ళినంత ఫీల్ వస్తుంది. సత్యదేవుని సన్నిధి భక్త కోటి పెన్నిది. ఇది గైస్ ఇది ఫీల్. ఆహా గైస్ అక్కడ ఒక పెద్ద నది ఉంటుంది, మీకు చూపిస్తాను. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో ఇదేనమాట టెంపుల్ ఎంట్రన్స్. చలో బ్రో దర్శనంకి వెళ్దాం. గాయస్ 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 అది రత్నగిరి కొండ అది. సో అక్కడ పైన అన్నవరం టెంపుల్ ఉంది. దర్శనం అయితే యూ కాంట్ బిలీవ్, ట్రస్ట్ మీ, ఒక రేంజ్లో జరిగింది కదా. నా లైఫ్లో ఇప్పటి వరకు ఎప్పుడు అలాంటి దర్శనం జరగలేదు. దేవుడి దగ్గర దాదాపు ఒక 10 నిమిషాలు ఉన్నాను. 200 రూపీస్ పర్ హెడ్ దర్శనం అయితే చేయించుకున్నాం. చాలా బాగుంది. నాకు ఇంతకు మించి ఇంకేమీ వద్దు, ఆయన దర్శనమే కావాలి నాకు. డే 3 వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. గోపురం కూడా ఛార్జింగ్ లేదు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా 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 ఇంపార్టెంట్ గైస్. సో బాయ్ బాయ్.